మార్కు సువార్త 12వ అధ్యాయము 28 నుంచి 34 వచనాలు. అందరం కూడా బైబిల్ తెరిచి వాక్యాన్ని చదువుదాం. 28వ వచనం. శాస్త్రులలో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరమిచ్చనని గ్రహించి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏదని ఆయన అడిగాను. అందుకు యేసు, ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు, నీవు నీ పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ వివేకముతోనూ నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననున్నది ప్రధానమైన ఆజ్ఞ. 31వ వచనం. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలెననున్నది రెండవ ఆజ్ఞ. వీటన్నిటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏదియూ లేదని అతనితో చెప్పాను. ఆ శాస్త్రి, బోధకుడా, బాగుగా చెప్పితివి, ఆయన అద్వితీయుడనియు ఆయన తప్ప వేరొకడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే. పూర్ణ హృదయముతోనూ పూర్ణ వివేకముతోనూ పూర్ణ బలముతోనూ ఆయనను ప్రేమించుటయు, ఒకడు తన్ను వలె తన పొరుగువారిని ప్రేమించుటయు సర్వాంగ హోమముల కంటే బలుల కంటెను అధికమని ఆయనతో చెప్పెను. అతడు వివేకముగా ఉత్తరమిచ్చనని యేసు గ్రహించి, నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవని అతనితో చెప్పెను. ఆ తర్వాత ఎవడనూ ఆయనను ఏ ప్రశ్నయు అడగక తెగింపలేదు. చదవబడినటువంటి యొక్క దేవుని యొక్క మాటలు దేవుడు దీవించునుగాక. ఈ యొక్క వాక్య భాగంలో మనం చదువుతున్నప్పుడు అంతకుముందు జరిగినటువంటి విషయాలు మనం ముందున్నటువంటి వచనాల్లో శాస్త్రులు, పరిసయ్యులు కానీ, సద్దూకయ్యులు కానీ, ప్రధాన యాజకులు కానీ, పెద్దలు కానీ, వీరందరూ కూడా ప్రభువును అనేక రకాలుగా శోధించటం మనం గమనిస్తూ వచ్చాం. ఇక్కడ కూడా ఆ శోధనలో భాగంగానే మరి వారు శోధిస్తున్నప్పుడు ప్రభువు చెప్పినటువంటి సమాధానానికి ఆ శాస్త్రుల్లో ఒకడైనటువంటి ఒక శాస్త్రి ఏం చెప్పాడంటే, వారు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరం ఇచ్చనని గ్రహించి. ఇక్కడ ఒక శాస్త్రి ఉన్నాడు. ఆ యొక్క విషయం మొత్తం వారు ఆ సద్దూకయ్యులు ఆయన తర్కిస్తున్నప్పుడు, ఆయన ప్రభు వారికి సమాధానం చెప్తున్నప్పుడు తను వింటూ చూస్తూ గ్రహిస్తూ ఆయన ఏం చెప్తున్నాడంటే, ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏదని ఆయనను అడిగాను. దీనికంటే ముందు ఏమనుకున్నా అంటే బాగా సమాధానం చెప్పాడు అనుకున్నాడు. బాగా సమాధానం చెప్పాడు అని అనుకున్నాడు. అంటే ఆయన తర్కించేటువంటి వారి యొక్క హృదయాంతరంగములు లేకపోతే వారి యొక్క ఆలోచన రీతి సరైంది కాదని ఈ శాస్త్రి గ్రహించాడు. వీరికి తగినట్టుగా ఆ యొక్క మాటలు ఉన్నాయి, సరిగా సమాధానం చెప్పాడు అని ఈ శాస్త్రి ప్రభు యొక్క మాటలను గ్రహించి తను నిర్ణయం తీసుకున్నాడు. అవును, కరెక్ట్గా చెప్పారయ్యా అని చెప్తూ తన హృదయంలో ఉన్న ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక తలంపును కూడా, ఒక అనుమానం, ఒక ప్రశ్న మిగిలిపోయింది తనకి. అది అడగటానికి ఇష్టపడ్డాడు. ఏమని అడిగాడు చూడండి. అందుకు యేసు ఉత్తరమిచ్చిన గ్రహించి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏదని ఆయనను అడిగాను. తన హృదయంలో ఉన్నటువంటి ఒక ఆలోచన ఏంటంటే, దాదాపుగా దేవుడు ధర్మశాస్త్రం యూదులకు ఇచ్చినప్పుడు, ఇశ్రాయేలులకు ఇచ్చినప్పుడు ఆ యొక్క ఆజ్ఞలన్నీ మరి ఉన్నప్పుడు ఆ ఆజ్ఞలు దాదాపుగా 613 ఆజ్ఞలు అన్నట్టుగా మరి ఇశ్రాయేలు పెద్దలు వీరందరూ కూడా నిర్ణయించడం జరిగింది. చెబుతూ ఉంటారు. ఆ 613 ఆజ్ఞలలో ఏది ఇంపార్టెంట్, ముఖ్యమైనది అనేటువంటి అనుమానం కూడా వాళ్ళకు ఉంది, అనేటువంటి ప్రశ్న కూడా వాళ్ళలో ఉంది. ఆ సమయాల్లో జరుగుతున్నప్పుడు ఇతనిలో కూడా ఆ ప్రశ్న ఉన్నది. ఆ సమాధానం కావాలని కోరుకుంటున్నాడు. అయితే ఈయన చెప్పినటువంటి సమాధానం బట్టి నా ప్రశ్నకు జవాబు ఈయనైతే ఇవ్వగలడు అని అనుకున్నాడు. పనిలో పని తనకున్నటువంటి ప్రశ్న యొక్క సమాధానం కూడా ఈయన దగ్గర దొరుకుతుందని, లేదా అనుమానాన్ని కూడా నివృత్తి చేసుకోవచ్చని ప్రభువుని అడిగేశాడు. అయ్యా, అయితే ఆజ్ఞలన్నిటిలో గొప్పదేది?
అప్పుడు చెప్తున్నాడు ప్రభు, ఏమని చెప్తున్నాడు చూడండి. ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు, అద్వితీయ ప్రభువు, నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననున్నది ప్రధానమైన ఆజ్ఞ. మొట్టమొదటి ఆజ్ఞ. ఆ 613 ఆజ్ఞలలో లేకపోతే అదంతా తీసుకొని వస్తే దాంట్లో మొట్టమొదటి ఆజ్ఞ ఏంటంటే నీ దేవుణ్ణి ప్రేమించాలి. నీ దేవుణ్ణి ప్రేమించాలి అన్నటువంటిది. ఎట్లా ప్రేమించాలి? హృదయము, ప్రాణము, బలము, ఇంకేంటి, మనస్సుతో, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, తర్వాత ఇంకేం చేశాడు, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ వివేకముతో. దీని యొక్క భావం మనం చూసినట్లయితే నువ్వు సంపూర్ణంగా ప్రేమించు. అన్ని రకాలుగా నీకు నీ ముందున్నటువంటిది ఒకటి ఉన్నది. మొట్టమొదటిది ఏంటిదయ్యా అంటే నీ దేవుడైనటువంటి యెహోవాను ప్రేమించటమే, సంపూర్ణంగా ప్రేమించటమే. ఎందుకంటే ఆయన తప్ప వేరే దేవుడు ఇక లేడు. నీకు ఏది కావాలన్నా ఇచ్చేటువంటి వాడు ఆయనే. ఏది కావాలన్నంటే నీ కోరికలని కాదు, అంటే నువ్వు చూస్తున్నటువంటి సమస్తమును, చూడనటువంటి దాన్ని, చూడలేనటువంటి దాన్ని కూడా సృష్టించినటువంటి వాడు ఆయనే. కాబట్టి ఇక నీకు ఎవరున్నారు నీ ముందు? నీకు దిక్కు ఎవరు అంటే నాకు దిక్కు నా దేవుడే. ఆయనను అన్ని రకాల ఆరాధించటానికి అర్హుడైనటువంటి వాడు ఎవడూ కూడా లేదు, ఆయన మాత్రమే. నువ్వు ఎవరిని చూసినా కానీ వారిలో ఏమున్నది? ఏదో ఒక బలహీనత ఉంటుంది. మాత్రమే కాదు, వారు ఏమీ చేయలేనటువంటి వారుగా ఉన్నారు. శక్తిమంతుడు, బలవంతుడు, అద్వితీయుడైనటువంటి వాడు, సమస్తమును తన మహత్తు గల మాట చేత సృష్టించినటువంటి సృష్టికర్తని చెప్తున్నాడు ఇక్కడ. ఆయననే పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ హృదయంతో ఆయన సంపూర్ణంగా సాగిలపడి ఆయన ప్రేమించాలి, ఆయనతో ఉండాలి. దేవుణ్ణి ప్రేమించటం అనేది కేవలము భావోద్వేగంతో కాదు, మన జీవితం అంతా ఆయనకి సమర్పించాలి. ఏదో 2 వాక్యాలు విని ఏదో మనకు సహాయం చేశాడని చెప్పుకొని అయ్యా నాకు దేవుడు అంటే చాలా ఇష్టం అనేది కాదు. దేవుడు ఏమి చేసినప్పటికీ ఆయనను సంపూర్ణంగా ప్రేమించాలి అనేటువంటిది. ఆయన్ని సంపూర్ణంగా ప్రేమించాలి, భావోద్వేగంతో కాదు. కొన్నిసార్లు మనకి అనేక రకాలైనటువంటి భావోద్వేగాలు వస్తుంటాయి. కొన్నిసార్లు బాధ కలిగినప్పుడు కూడా మనం దేవుని వైపుకు తిరుగుతాం. ఆయన మాత్రమే మనకు సహాయం చేస్తాడని, ఆయనే చేయగలిగిన సామర్థ్యం కలిగినటువంటి వాడు. ఇక్కడ అది కాదు, అది మాత్రమే కాదు, ఎల్లప్పుడూ నువ్వు దేవుణ్ణి సేవించవలసినదే అనే ఒక ఆజ్ఞ ఎలాగున్నదంటే ఆయన తప్ప ఇంకెవరూ లేరు, ఆయనే చేయగలిగినటువంటి వాడు అని చెప్పటం మనం గమనించవచ్చు. నెక్స్ట్ ఇంకొక విషయం ఏం చెప్తున్నా అంటే 2వ ఆజ్ఞ చెప్తున్నాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఎంత గొప్ప విషయం! ఒక మానవుడు నిజంగా ఆలోచించి ఈ యొక్క వాక్యాలను 2 చదివినప్పుడు ఈ సృష్టి మొత్తంలో ఇంపార్టెంట్ అయినటువంటి ఎంత గొప్పగా చెప్పాడని ఆలోచించవచ్చు. 1, దేవుణ్ణి నిజంగా ప్రేమించాలా? అవును, ఇంకా ఆయన తప్పక ఇంకెవరిని ప్రేమించాలి? కాదండి, నేను మా అమ్మను ప్రేమిస్తాను, మా నాన్న ప్రేమిస్తాను, లేదా నా తోటి సహోదరుని ప్రేమిస్తాను, లేకపోతే నాకు ఆకలి తీర్చినటువంటి ఇంకొక వ్యక్తిని ప్రేమిస్తాను. ఈ విధంగా రకరకాలని చెప్పుకుంటే వారందరినీ సృష్టించిన వాడు సృష్టికర్త, ఆ ప్రేమను సృష్టించిన వాడు ఆ సృష్టికర్త. అందుకని ప్రేమయై ఉన్న ప్రేమాస్వరూపిని నువ్వు ప్రేమించబద్ధుడు అయి ఉన్నావు. ప్రేమ పుట్టింది ఆయన ద్వారానే. ప్రేమ యొక్క గమ్యస్థానం, ప్రేమ యొక్క పుట్టుక ఆయనే. అందుకని ఆయనను ప్రేమించినట్లయితే తదుపరి నువ్వు అందరినీ ప్రేమిస్తావు అనేటువంటి 2వ ఆజ్ఞ ఏముంది? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. ఇవన్నీ లేఖనాలలో నుంచి ఎత్తి రాయబడినటువంటిది. ముందుగా ఉన్నటువంటిది ఎక్కడ ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4-5 వచనాలలో నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ హృదయముతో, వివేకముతో దేవుణ్ణి ప్రేమించండి అనేటువంటి విషయము
అక్కడ లేఖనములో రాయబడింది. ఈ విషయం కూడా నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించండి అనే విషయము లేవీకాండం 19:18 రాయబడి ఉంది. ఆ విషయాన్ని ఎత్తి చూపిస్తూ ప్రభువు వారికి బోధిస్తున్నాడు. తనకి శాస్త్రికి చెప్తున్నాడు. అప్పటిదాకా ఉన్నటువంటి శాస్త్రి తను మంచిగా ఆలోచించాడు, తర్వాత మంచిగా గ్రహించాడు. తనకున్నటువంటి ప్రశ్నకు జవాబు పొందుకోవడానికి ప్రభువుని ఆశ్రయించినప్పుడు ప్రభువు ఇచ్చే సమాధానం తనకి ఎంత గొప్పగానో ఉన్నది. దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి మనుషులను కూడా ప్రేమించాలి. ఇది దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి మనుషులను కూడా ప్రేమించాలి. మనుషులను ప్రేమించని వ్యక్తి దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు అనేది అబద్ధం. ఇక్కడ దేవుని ప్రేమ మరియు పొరుగువాని ప్రేమ విడదీయరాని రెండు సత్యాలు. దేవుడు ఏం చెప్తున్నాడు? సంపూర్ణంగా యూదా మత పెద్దలు కానీ వీరందరూ కూడా 613 ఆజ్ఞలు ఉన్నాయా అని చెప్తే 613 ఆజ్ఞల్ని 2 ఆజ్ఞల్లో మరి ప్రభువు చెప్తున్న విషయం ఏంటంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి. దానికి ముందుగా దేవుణ్ణి ప్రేమించండి. ఎంత గొప్ప విషయం! దేవుణ్ణి ప్రేమించండి. దేవుణ్ణి ప్రేమించటంటే మరి అంతవరకే ఆగిపోవటానికి దేవుడు ఇష్టపడలేదు. నేను ఏ విధంగా అయితే అంటే అది చూపించాడు. అది మనకు అర్థంగా దేవుడు ఏం చెప్తున్నా అంటే నన్ను ప్రేమించండి అన్నాడు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలంటే ఎలాగ ప్రేమించాలని అడిగినప్పుడు ఈరోజు మన దగ్గర సమాధానం ఉంది. ఆ సమాధానం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు గురించి మనకి హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 1 అధ్యాయము 3వ వచనంలో ఆయన అంటే ప్రభు దేవుని మహిమ యొక్క తేజస్సు, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తేజస్సు, ఆయన ఎగ్జాక్ట్ కాపీ, తండ్రి యొక్క ఎగ్జాక్ట్ కాపీ ఎవరే అంటే ప్రతిరూపం ఎవరే అంటే యేసుక్రీస్తు ప్రభు. ఎలా ప్రేమించాలయ్యా? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ఎలా ప్రేమించాలయ్యా అన్నప్పుడు అవును, ఎలా ప్రేమించాలంటే దేవుడు ఎలాగైతే మనల్ని అందరినీ ప్రేమించాడో అలా ప్రేమించాలి. అయ్యా దేవుడు ఎలా ప్రేమించాడో నాకు అర్థం కావట్లేదయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభువుని చూడు. ఆయన దేవుని యొక్క ప్రతిరూపము. ఆయన ఎలాగ ప్రేమించాడు? ఆయనను దూషించిన వారిని, కొట్టిన వారిని, అపహాస్యము చేసినటువంటి వారిని, అనేక రకాలుగా శోధించినటువంటి వారిని ఆయన సంపూర్ణంగా ప్రేమించాడు. సంపూర్ణంగా ప్రేమించాడు. అదేవిధంగా తన తండ్రిని సంపూర్ణంగా ఇష్టపడ్డాడు, ప్రేమించాడు. మనకి ఏ విధంగా ప్రేమించాలి దేవుణ్ణి అన్నట్లయితే ప్రభువుని చూస్తే అర్థమవుతుంది. నా తోటి సహోదరుల్ని పొరుగు వారిని నేను ఎలా ప్రేమించాలన్నట్టయితే ప్రభువుని చూస్తే సరిపోతుంది. అందుకనే నీకు భూమి మీద ఏది కావాలన్నా, దేనికి సమాధానం చెప్పాలన్నా సమాధానం ఒకరే, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన నీకు నాకు సమస్త భూమండలానికి సమస్త సృష్టికి ఆయన ప్రభు రారాజు. ఆయనే సర్వమును సృష్టించి సర్వమును నిర్వహిస్తున్నటువంటి వాడు. కొలస్సీయులు రాసినటువంటి పత్రికలో మనం చదువుతాం 1వ అధ్యాయం మరి 17వ వచనంలో అక్కడ ఆయనే నిర్వహిస్తున్నాడు. మనం ఒకసారి చూస్తే మనకు సంతోషంగా ఉంటుంది. అవునా, మా ప్రభు ఇలా చేస్తున్నాడా అని చూద్దాం. చూడండి 1వ అధ్యాయం 17వ వచనంలో ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఆయన లేకుండా ఏమీ లేదు. ఆయన వలననే అన్నీ కలిగి ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే 15వ వచనంలో ఆయన అదృశ్య దేవుని స్వరూపి. అదృశ్య దేవుడు కనపడడు. ఆయన కనపడాలి అంటే ప్రభువును చూస్తే చాలు. ఆయనే అదృశ్య దేవుని స్వరూపి అయి ఉండి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆయనే ఉన్నవాడు. ఆకాశమందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కావి, అవి సింహాసనలైనను ప్రభుత్వాలైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందున్నవాడు. ఆయనే ఆధారభూతుడు. నీకు ప్రేమ గురించి తెలియాలి అంటే ఆయనను చూడాల్సిందే.
నీ తోటి సహోదరుని ప్రేమించాలి అంటే ఎలా ప్రేమించాలి? నా యొక్క నైబర్స్ని ఎలా ప్రేమించాలంటే నువ్వు ఆయన్ని చూడాల్సిందే. ఆ 2 ఆజ్ఞలు సంపూర్ణమైనటువంటి ధర్మశాస్త్రాన్ని నిర్వహించి, పాలించి, పరిపాలించి తన ప్రజలకి ఒక గొప్ప మాదిరినిచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు. ఆనాడు వారు గ్రహించలేకపోయారు. వారి యొక్క ఆత్మీయ అంధత్వంలో ఉండి ఆయన సిలువ వేయటానికి ఇష్టపడ్డారు. ఆయనను మరి అవమానించటానికి, అపహాస్యము చేయటానికి ఇష్టపడ్డారు. మనం ఈనాడు గ్రహించవలసింది ఏంటంటే, అక్కడ ఆ శాస్త్రి ఈ జ్ఞానాన్ని పొందుకుంటున్నాడు. మనం కూడా అక్కడ ఉన్నట్లు చూసినట్లయితే ఎంత గొప్ప విషయము. ఆయన అక్కడ ఉన్నటువంటి వారికి బోధిస్తున్నప్పుడు, వారి యొక్క శోధనలను తర్కిస్తున్నప్పుడు, ఆ తర్కనకు కరెక్ట్గా సమాధానం చెప్తున్నప్పుడు మనకి ఎంత సంతోషం వేస్తుంది. నాకు కావలసినటువంటి వ్యక్తి ఇక్కడ దొరికాడని ఆ శాస్త్రి ఆ అనుభూతిని పొందాడు. అయ్యా, నువ్వు కరెక్ట్గా సమాధానం చెప్పావయ్యా. అయితే నాకు ఒక ప్రశ్న మిగిలిపోయింది, నా ఒక అనుమానం ఉన్నది, దానికి సమాధానం చెప్పన్నప్పుడు ఆయన కరెక్ట్గా సమాధానం చెప్పాడు. ఏమని? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని, అలాగే దేవుణ్ణి పూర్ణ ఆత్మతో సత్యముతో ప్రేమించమని. తర్వాత అని చెప్తున్నాడు, ఆ శాస్త్రి బోధకుడా, బావుగా చెప్పితివి, ఆయన అద్వితీయుడనియు ఆయన తప్ప వేరొకడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే. గ్రహింపు కలిగి ఉన్నాడు. తను హృదయంలో ఏదైతే ఆలోచన ఉన్నదో, తను ఏదైతే ఈ విషయము చెప్పగలడు, సామర్థ్యం కలిగినటువంటి వాడని ప్రభువును చూశాడో, ఆ ప్రభువు ఇచ్చినటువంటి ఆ వాక్యం యొక్క సమాధానము, తనలో ఉన్నటువంటి ప్రశ్న యొక్క సమాధానము కరెక్ట్గా వచ్చేసింది. తను మనస్ఫూర్తిగా అంగీకరించాడు ఆ విషయం. అవునయ్యా, నువ్వు చెప్పింది సత్యమే. పూర్ణ హృదయముతోనూ పూర్ణ వివేకంతో, దాన్ని మళ్ళీ ఎత్తి చెప్తున్నాడు, వివేకంతోనూ పూర్ణ బలముతోనూ ఆయన ప్రేమించుటయు, ఒకడు తను వలె తన పొరుగు వారిని ప్రేమించుట సర్వాంగ హోమముల కంటే బలుల కంటే అధికమని ఆయనతో చెప్పాను. అధికము. ఈనాడు క్రైస్తవంలో అనేక రకాలుగా బలులు, అర్పణలు, అవి చేయాలి, ఈ చేయాలి, దేవుడికి మహిమ, దేవుడికి మహిమ, ఇలా చేయాలి, అలా చేయాలి అంటున్నాడు. దేవుడు చెప్తుంది ఒకటే ఒకటి, నన్ను ప్రేమించు, నీ పొరుగు వారిని ప్రేమించు. అదే బలి, అదే అర్పణ, అదే సంతోషము, అదే సమాధానము, ఆయన ఇష్టపడేటువంటి బలి. అది ఇంపైన సువాసన కలిగి దేవుడు ఆగ్రహించేటువంటి ఆ యొక్క సువాసన. అది దానిని వదిలివేసి మిగతా దానిలోనికి వెళ్ళటం అనేది అపవాది చేస్తున్నటువంటి అతి భయంకరమైనటువంటి ఒక అపోహ మార్గము. జ్ఞాపకం చేసుకోవాలి. చివరిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, నేను ప్రేమ అనేది నాలో ఉన్నది, ఆ ప్రేమకు మొదటి స్థానం దేవుడికి ఇస్తున్నానా లేదా? నేను ముందుగా దేవుడిని ప్రేమిస్తున్నానా, మా అమ్మని ప్రేమిస్తున్నానా, మా నాన్నని ప్రేమిస్తున్నానా, నా భార్యను ప్రేమిస్తున్నానా, నా పిల్లల్ని ప్రేమిస్తున్నానా? వీటన్నిటికంటే ముఖ్యమైనది ఏంటిది అంటే దేవుణ్ణి ప్రేమించటం. తదుపరి నీ పక్కన ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రేమించడం. నీ తర్వాత ఉన్నవాళ్ళు, తల్లి, తండ్రి, పిల్లలు, బయటవారు, లోపల వారు, బంధువులు, రక్త సంబంధం, ప్రతి ఒక్కరిని ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? వారు ఏమి చేసినప్పటికీ ప్రేమించాలి. ఈ విషయంలో చాలామంది మనమందరం కూడా వెనకబడి ఉన్నాం. ఈ విషయంలో అనేక రకాల, కొంతమందిని మనం మనస్ఫూర్తిగా ప్రేమిస్తాం, మనల్ని ఇష్టపడని వారిని మనం ప్రేమించే పరిస్థితిలో ఉండం. అవసరమైతే 4 మాటలు చెప్పి వాళ్ళని మరి తప్పుదోవలో పోనించడానికి కూడా ఇష్టపడతాం. వాళ్ళు ఆపదలో ఉన్నప్పుడు, నష్టాల్లో ఉన్నప్పుడు, వాళ్ళు కృంగిపోయి కుషించిపోతున్నప్పుడు మనం సంతోషించడానికి ఇష్టపడతాం. కానీ నా ప్రభు అలా చేయలేదు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించండి అని చెప్పాడండి. ఇంతకంటే గొప్ప వాక్యము మరి ఎక్కడా లేదు. ఇదే, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించండి అనగానే మెయిన్ హెడ్డింగ్ నీకు కనపడాల్సింది, ప్రభువుని తిడుతున్నప్పుడు, కొడుతున్నప్పుడు, ఆయన శరీరాన్ని చీల్చివేస్తున్నప్పుడు, అపహాస్యం చేస్తున్నప్పుడు, ఆయన్ని వెక్కిరిస్తున్నప్పుడు, యూదుల రాజా అని ఆయన్ని గేలి చేస్తున్నప్పుడు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించండి అన్నాడు. సిలువకి ఎక్కాడు. పక్కలో బల్లెపు పొడితో పొడిచినప్పుడు కూడా ఆ వాక్యము నేటికి
జీవముతో కూడినటువంటి ఆ వాక్యము వెదజల్లబడుతుంది. ఎక్కడ చూసినా ఆ వాక్యం ఏమవుతుంది తెలుసా? జీవముతో విస్తరించిపోతుంది. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి అనే ఆజ్ఞను ఆయన నిర్వహించి నెరవేర్చి ఆ వాక్యాన్ని సృష్టించిన సృష్టికర్త చెబుతున్నాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి, తర్వాత నన్ను ప్రేమించండి. అంటే ముందుగా నన్ను ప్రేమించండి అని, తర్వాత నీ పొరుగువారిని నన్ను ప్రేమించండి అంటే దాని అర్థం ఏంటంటే నిన్ను వలె నీ పొరుగువారు. నన్ను ప్రేమిస్తున్నావా అనే దానికి సూచన ఏంటంటే నీ తోటి వ్యక్తిని ప్రేమిస్తున్నావా లేదా. నీ తోటి వ్యక్తిని ప్రేమించకపోతే నీవు నన్ను ప్రేమించలేవు. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయంలో చూస్తే చూద్దాం, చూడండి. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 20వ వచనంలో, ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడు. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని తన దేవుణ్ణి మరి ప్రేమింపలేడు. వీరు లేదు. అయితే ఇక్కడ ప్రశ్న, అనేక మార్లు నేటికి ఇప్పటికి ఈ సమయంలో కూడా మనం కొంతమందిని ఇష్టపడట్లేదు. అయితే మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నట్ట? ప్రేమించట్లేదు. అయితే ప్రేమిస్తున్నాం. ఎలా ప్రేమిస్తున్నాం అంటే కొంతవరకు ప్రేమిస్తున్నాం, సంపూర్ణంగా ప్రేమించట్లేదు. పైన దేవుడు చెప్పాడు ఏమని? నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో, ఇంకేమన్నాడు? నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ వివేకముతో. ఈ విధంగా ప్రేమించాలంటే అది అంతిమ మెట్టు. సంపూర్ణుడు అవ్వాలి అంటే దేవుడు చెప్పిన మార్గంలో నేను వచ్చాను అని చెప్పాలంటే నీవు నీ తోటి వారిని ప్రేమించాలి. నీవు దేవుణ్ణి నేను ఈ విధంగా సంపూర్ణంగా ప్రేమిస్తున్నాను అని నువ్వు చెప్పాలి అంటే నీకు ఒక పారామీటర్ ఉంది. అదేంటంటే నీ ఎదుటి వ్యక్తిని, నీ తోటి వారిని ప్రేమిస్తున్నావంటే నీవు దేవుణ్ణి ప్రేమించినట్టే. ఇంకా అర్థమైపోయి చెక్ లిస్ట్ అదనమాట. మన అందరం ఈ విషయంలో తప్పిపోయాం. మనకిష్టమైన వారిని, మనల్ని పొగిడే వారిని, మనకు సహాయం చేసిన వారిని, మనకు మార్గం చూపించిన వారిని, మన గురించి 4 మాటలు మంచిగా చెప్పిన వారిని ఇష్టపడతాం. కానీ ఇటువంటి వారిని మనం ఇష్టపడం. కానీ ప్రభువు అందరినీ ఇష్టపడ్డాడండి. అందుకనే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి సంపూర్ణంగా తనను తాను అర్పించుకొని భూమి మీదకి వచ్చాడు. తనను తాను సంపూర్ణంగా తగ్గించుకున్నాడు. ఎంతవరకు తగ్గాలో సంపూర్ణంగా అంతవరకు తగ్గిపోయినటువంటి ప్రభువు. నేను దేవుణ్ణి సంపూర్ణంగా ప్రేమిస్తున్నానా? ప్రశ్న, జవాబు మనం ఆలోచించుకుందాం. మొదటిగా, నా ప్రేమకు మొదటి స్థానం దేవుడికి ఇస్తున్నానా? రెండవది, నేను నా దేవుణ్ణి సంపూర్ణంగా ప్రేమిస్తున్నానా? మూడవది, నా పొరుగు వారిని నేను ప్రేమిస్తున్నానా? నాలుగవది, ఈ లోకములో ఉన్నటువంటి ఆచారాల కన్నా ముఖ్యమైనది ఏంటంటే ప్రేమ. అది దేవుని ప్రేమ. ప్రేమ నీ ప్రేమ కాదు. నేను ప్రేమిస్తున్నానంటే నా ప్రేమతో ప్రేమించడం అనేది కాదు. ఆ ప్రేమ యొక్క సృష్టికర్త ఎవరే అంటే ప్రభువే, దేవుడే. ఆ ప్రేమను నువ్వు ప్రేమిస్తున్నా, ప్రేమ నీది కాదు, ప్రేమ ఆయన చూపించాడు. ఆ ప్రేమను మనం ప్రేమిస్తున్నామా లేదా అనేది మనం తెలుసుకోవాలి. ఆ ప్రేమను రుచి చూచిన నీవు ఆ ప్రేమతో దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? అదే ప్రేమతో దేవుణ్ణి ఏ విధంగా అయితే ప్రేమిస్తున్నావో అదే ప్రేమను నీ పొరుగువారి పట్ల చూపిస్తున్నావా అని చెప్పి గ్రహింపు కలిగినటువంటి ఆ శాస్త్రికి ఒక విషయాన్ని, గొప్ప విషయాన్ని చెప్పాడు. సంతోషకరమైన విషయం, హృదయం ఉప్పొంగే విషయం. ఏమని చెప్పాడంటే, నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవని అతనితో చెప్పను. ఎంత గొప్ప విషయం! అప్రిషియేషన్. అయా, నీవు దేవుని రాజ్యానికి దూరంగా లేవు. ధనవంతుడు వచ్చి ఆయన అడిగినప్పుడు ఏం చెప్పాడు? అయితే నీకు ఒకటి కొదవగా ఉన్నది అన్నాడు. అన్నీ చేశానయ్యా, నీకు కొదవగా ఉన్నది. నీకున్న ఆస్తిపాస్తులు అన్నీ అమ్మేసి నన్ను వెంబడించమన్నాడు. ఇక్కడ శాస్త్రికి ఏం చెప్తున్నాడంటే, నీవు దూరముగా లేవు అన్నాడు. అంటే అక్కడ ఉన్నటువంటి అతనేమో
దేవుని లేకుండా తన సొంత చిత్తం మీద, ధనం మీద ఆధారపడి అవన్నీ కార్యాలు చేశాడు. ఇక్కడ ఏం చేశాడంటే, ఇష్టపడి సత్యాన్ని ఎరిగి పని చేస్తున్నప్పుడు, సత్యవాక్యాన్ని గ్రహించినప్పుడు దేవుడు చెప్తున్నాడు ఏమనంటే, ప్రభువు చెప్తున్నాడు, నీవు దేవుని రాజ్యానికి దూరముగా లేవు. అంటే దూరముగా లేవు అంటే అతనిలో జీవం ఉందని, అతను పని చేస్తున్నాడని, ముందుకు వెళ్తున్నాడని, మార్గములో ఉన్నాడని. ఈ విషయాన్ని గమనిద్దాం. అయితే నిజంగా మన జీవితంలో మనం ఎలా ఉన్నాం పరీక్షించుకుందాం. సరైన మార్గంలో సక్రమంగా వెళ్తున్నామా లేదా? ఈ ఉదయకాలం వేళ దేవుడు నీతో, నాతో, మనందరితో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, నన్ను ప్రేమిస్తున్నావా? నన్ను ప్రేమిస్తున్నావా? ఎలా ప్రేమించాలో తెలుసా? అవునా? అయితే నన్ను ప్రేమిస్తున్నావా? అయితే నీ తోటి వారిని ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నాడు. నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు, నీ తోటి వారిని ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నాడు. ఈ రెండింటికి సమాధానం మన దగ్గర ఉందా? లేకపోతే ప్రభు పాదాల దగ్గర ఆయన వాక్యాన్ని గ్రహించి, ఆయన చెప్పిన మాటలను గ్రహించి మనము ఆ విధముగా దేవుణ్ణి ప్రేమించినట్లయితే, తోటి వారిని ప్రేమించినట్లయితే, నీవు, నేను, మనమందరం కూడా దేవుని రాజ్యానికి దూరముగా ఉండము, సమీపంగా ఉంటాం, ప్రయాణములో ఉంటాం. దేవుని యొక్క వాక్యాన్ని గ్రహింపగలిగి అలాగున మనం ఏం చేస్తున్నాం? నిర్వర్తిస్తున్నాం. ఆయన యొక్క మాటలను శిరసావహించి భూమి మీద ఆయన్ని మహిమపరుస్తున్నాం. ఆయన వారం అని తెలియజేస్తున్నాం. అది గ్రహిద్దాం, సరిచేసుకుందాం, ముందుకు వెళ్దాం. ప్రభు ఈ మాటలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా దేవా, మా తండ్రి, స్తోత్రము నాయన. ఉదయకాలం వేళ మీ పాద సన్నిధానములో మరొక దినాన్ని మాకు ప్రవేశపెట్టి మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు స్తోత్రం. ఈ సమయంలో మీరు మాకు నాయన సర్వసత్యాన్ని మాకు తెలియజేసినందుకు స్తోత్రము తండ్రి. మాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నాయన మమ్మల్ని నాయన మీ వాక్యం వైపుకు మళ్లించినందుకు స్తోత్రము నాయన. మీ సర్వసత్యం అనేటువంటి వాక్య భాగాన్ని నాయన, ఆ యొక్క నాయన ముఖ్యమైనటువంటి ఆజ్ఞలను మాకు తెలియచేశారు. అంత మాత్రమే కాదు, మీరు మాతో మాట్లాడారు, మీరు మమ్మల్ని ప్రశ్నించారు. నిజముగా నన్ను ప్రేమిస్తున్నావా? అయితే నిజముగా నీ పొరుగు వారిని ప్రేమిస్తున్నావా అని మమ్మల్ని ప్రశ్నించారు. తండ్రి క్షమించండి. ఈ రెండు విషయాల్లో మీరు ఆశించిన విధంగా మేము లేమయ్యా, మమ్మల్ని క్షమించండి. మరింత ఎక్కువగా మీరు ఆశించిన రీతిగా నాయన మీ బిడ్డలుగా మిమ్మల్ని భూమి మీద మీ కుమారుడు మహిమపరిచినట్లుగా మేము కూడా మహిమపరిచే విధంగా మేము ముందుకు వెళ్ళగలుగుటకు, శాస్త్రి ఏ విధముగా అయితే నాయన పరలోక రాజ్యమునకు దగ్గరగా ఉన్నట్టుగా నాయన మరి మేము కూడా ఆ ప్రయాణములో మరింత దగ్గరకు చేరగలుగుటకు, మీ వాక్య గ్రహింపులో, ఆత్మదేవుని సంరక్షణలో, నడిపింపులో మీ సన్నిధానమునకు చేరుకునే గొప్ప భాగ్యాన్ని దయచేయమని, ప్రతి విషయంలో మీరే మహిమ పొందమని, ఈ దినమంతటిలో కృపలో మమ్మల్ని జ్ఞాపకము చేసుకున్నామని, తిరిగి సాయంత్రం వేళ కుటుంబంగా మీ పాద సన్నిధానికి వచ్చే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేయమని, మా ఈ ప్రార్థన మీ పాదముల చెంత మీ ప్రియకుమారుడు మందరి ప్రియ రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.